మూడవ పద్ధతి అదేమిటంటే దేవుడు నోటి మాట ద్వారా స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి కీర్తి కలుగునుగాక. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాట చాలు. దేవుని మాట ద్వారా దేవుడు స్వస్థత ఇస్తున్నాడు, మాట ద్వారా దేవుడు విడుదల ఇస్తున్నాడు. ఆయన బోధలే విడుదల, ఆయన మాటే శాసనం, ఆయన మాటే స్వస్థత, ఆయన మాటలోనే గొప్ప శక్తి ఉంది, ఆయన మాటలోనే విడుదల ఉంది. సేనా దయ్యము పట్టినవాడు ఎదురు వచ్చి, ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు, మమ్మల్ని ఏం చేద్దామని వచ్చావు, దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, వానిని విడిచే పో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మాట సెలవిచ్చాడు మాత్రమే. ఆయన మాట సెలవివ్వగా అతనిలో ఉన్న దయ్యము వెడలైపోయింది. ఈ రోజున దేవుడు స్వస్థపరిచేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, బలమినిచ్చేవాడు. ఏ రోగినైనా మాట ద్వారా ఏం చేయగలరు చెప్పండి? స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. దేవుడు మాట సెలవిస్తే చాలు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మహిమ కార్యాలు జరుగుతాయి. ఆయన మాటలో స్వస్థత ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన మాట సెలవిస్తే చాలు. దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథములందు మనం గమనించినట్లయితే మార్కు సువార్త 17వ అధ్యాయము 29వ వచనము, మార్కు సువార్త 17వ అధ్యాయం 29వ వచనము, అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్ర. ఒక తల్లికి ఒక కుమార్తె ఉంది. చిన్న కుమార్తె అందరితో కలిసి ఆడుకునేది, సంతోషంగా ఉండేది. కానీ ఆమెలోనికి ఏమొచ్చింది చెప్పండి? దయ్యము వచ్చింది, పట్టి పీడిస్తుంది. అందరి కుమార్తెల వలె ఆడుకోదు, పిచ్చగా మాట్లాడుతుంది. ఆమెలో ఆమె మాట్లాడుతుంది, నవ్వుకుంటుంది, ఎకిలిగా నవ్వుకుంటుంది. అందరితో కలిసి సంతోషంతో ముందుకెళ్ళదు. పడుకునే టైంలో లెగుస్తుంది, లెగిసే టైంలో పడుకుంటుంది. దేవుని బిడ్డలారా, సరైన ఆహారం తినేది కాదు, సమాధానం ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు, ఒక నెమ్మది ఉండేది కాదు. ఆ కుమార్తెను చూసి ఆ తల్లి చాలా బాధపడుతూ ఉండేది. ఒకనాడు ఆ తల్లి ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు 7:25 అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె యొక్క స్త్రీ, చిన్న కుమార్తె గలిన ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సిరియోపినియా అనే వంశము మందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తె నుండి ఆ దయ్యము వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. యేసు ప్రభువుని వేడుకుంటుంది. ఆ దేశస్తురాలు కాదు, ఆ ప్రాంతస్తురాలు కాదు, ఆ గోత్రం సంబంధించింది కాదు. దేవునికి స్తోత్ర. ఆయన ఆమెను చూచి పిల్లల యొద్దకు తృప్తి పొందవాలని పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అమ్మా, నేను వీరి దగ్గరికి వచ్చానమ్మా అని దేవుడు అంటున్నాడు. ఆమె ఉన్నతమైన ఓర్పును పరీక్షించడానికి దేవునికి స్తోత్రం. పిల్లలకేసి రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేరాదుకు తగదు కదా అన్నప్పుడు తగ్గించుకుని ఆమె ఏమంటుందంటే, అందుకు ఆమె నిజమే ప్రభువా, అందుకు ఆమె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద నుండి పిల్లలు పడవేయురు, రొట్టె ముక్కలు తినివేయును కదా అని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకుందండి ఆమె. దేవుని బిడ్డలారా, ఆమె దేవుని యొద్దకు కుమార్తెను తీసుకురాలేకపోయినా దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమె విశ్వాసాన్ని చూచి అందుకు ఆయన
ఈ మాట చెప్పి వెలుమో, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయ్యము వదిలిపోయింది. దేవుడు మాట సెలవిస్తే దయ్యము వదిలిపోయింది. ఈ రోజున వర్తమానం వింటే దయ్యము వెళ్ళిపోతుంది. వర్తమానాల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. వర్తమానాల ద్వారా నీలో ఉన్న పిరికితనాన్ని తీసివేస్తాడు. ఆయన వాక్య వర్తమానం ద్వారా ఆయన ఆత్మశక్తితో నింపుతాడు. మాట్లాడుచుండగా దేవుని దాసులు మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ సాతాను క్రియలను పారదోలుతాడు. అపవాది క్రియల నుండి విడుదల ఇస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇది ఎవరు చేసే గొప్ప కార్యము? దేవుడు చేసే మహా గొప్ప కార్యము. హల్లెలూయా. దేవుడు చేసే ఘనమైన కార్యము. మాట ద్వారా దెయ్యములు వెళ్ళిపోవుట, మాట ద్వారా రోగులు స్వస్థపరచుట, మాట ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయుట. దేవునికి స్తోత్ర. దేవుడు మాటే చెప్పేవాడు, నీ పరుపెత్తుకు నడవము అనగానే ఏమయ్యేవాడు చెప్పండి? స్వస్థత నొందేవాడు. దేవునికి స్తోత్ర. ఆ శతాధిపతి అంటున్నాడు, నీవు నా ఇంటికి రావద్దు, మాట మాత్రమే సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత నొందుతాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సందుకు వచ్చి కూర్చుంటే చాలు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యం వింటే చాలు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున వాక్య వర్తమానం వింటున్నారా? 7 ప్రార్థనలు అయిపోగానే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడో ఏదో పడిపోతుంది, ఏదో కోల్పోతున్నాము. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు చక్కగా వినాలి. పెన్ను పేపర్ తీసుకుని ఏం చేసుకోవాలి? రాసుకోవాలి. లేకపోతే ఓ సెల్ ఫోన్లో నోట్స్ ఓపెన్ చేసుకుని ఏం చేసుకోవాలి? రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ శనివారం అంతా మాటలు నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకున్నప్పుడు చదువుకోవాలి. ఈ మాటలే నిన్ను బలపరిచేవి. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను శక్తినిచ్చాడు. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను బలపరిచేవాడు. ఈ మాటలే నిన్ను సరిచేసేవి. దేవునికి స్తోత్ర. దేవుడు మాట ద్వారా ఆయన అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. దేవుని బిడ్డలారా, పేతురత్త దగ్గరికి వెళ్ళి జ్వరమును ఏం చేశాడు చెప్పండి? గద్దించాడు. మాట ద్వారా దేవుడు ఏం చేశాడు చెప్పండి? హాయ్, ఎందుకు వచ్చానేమో పాయకంచి. దేవుడు ఏం చేశాడు? గద్దించాడు. ఓ సతనా, పో ఆమెను విడిచిపెట్టి. దేవుని బిడ్డలారా, ఆయన మాట చాలు ఏం చేయడానికి? గద్దించడానికి, స్వస్థపరచటానికి. హల్లెలూయా. సమాధి దగ్గరికి వచ్చాడు దేవుడు. సమాధి ముందు నిలబడ్డాడు. తొలగించారు ఆ రాయిని. మాట సెలవిచ్చాడు, లాజరు బయటికి రా. దేవునికి స్తోత్రం. ఈనాడు దేవుని మాటలు వింటే, దేవుని వాక్యవర్తమానం వింటే దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట సెలవిచ్చేవాడు మాత్రమే. ఈ రోజున దేవుని మాటలు సెలవివ్వబడుతున్నాయి. దేవుని మాటల ద్వారా దేవుడే నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఆయన గొప్ప కార్యాలు జరిగించుచున్నాడు. అట్టి దేవుని మాటలైన బోధలు ప్రతి శనివారం చెప్పబడుతున్నాయా లేదా? అమ్మా, చెప్పబడుతున్నాయా లేదా? గంటకు పైనే దేవుని యొక్క వాక్య వర్తమానం చెప్పబడుతుంది. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది చేతుల నుంచి స్వస్థపరచుట. అది ఇక్కడ జరుగుతుందా లేదా?
రెండవది అమ్మా అమ్మా నూనె రాసి ఇక్కడ జరుగుతుందా లేదా? మూడవది అమ్మా మాట ద్వారా స్వస్థత. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యవర్తమానం చెప్పబడుతుందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. దేవా, ఇదిగో తండ్రి, జానయ్య గారికి చెప్పించి నీవు ఇక్కడ ప్రారంభింపచేసి నీ స్వస్థత శాలను బట్టి నీకు వందనాలు. ఈ ముదనూరుపాడు స్వస్థత శాలను బట్టి నీకు స్తోత్రములు. అనేక మందిని తీసుకుని వచ్చి నీవే స్వస్థపరిచి బలపరిచి నడిపించుచున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. 7, 14, 21 వారములు చేసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము నీ బిడ్డలకు ఇచ్చి నీవే బలపరచమని. అదే శ్రమైనా, అదే శోధనైనా, అదే ఇరుకైనా, అదే ఇబ్బంది అయినా నీవే బలపరిచి నడిపించమని, నూరంతలుగా ఫలింపచేయమని, ఆశ్చర్య దివ్య కార్యాలు మెండుగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినయముతో బతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాతా.